దేశంలో అతిపెద్ద లిస్టెడ్ సంస్థల్లో ఒకటిగా ఉన్న బంగారు శుద్ధి ఆభరణాల తయారీ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 15.15 లక్షల కోట్ల మేర భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్టుగా సెబీ ఆరోపించింది. ఈ మేరకు జూన్ 3న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాని ప్రమోటర్ చైర్మన్ రాజేష్ మెహతాలను సెక్యూరిటీల మార్కెట్లోకి ప్రవేశించకుండా సెబీ నిషేధించింది. 5 ఆర్థిక సంవత్సరాల పాటు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని రెగ్యులేటర్ వెల్లడించింది. ఈ ఆదేశాలు దలాల్ స్ట్రీట్ లో ప్రకంపనలు సృష్టించాయి. దీని షేర్ బాగా పడిపోయింది. చివరికి కొనేవాళ్లు లేక లోయర్ సర్క్యూట్ లోకి జారుకుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ సంస్థ ప్రపంచ బంగారు దిగ్గజంగా పేరు సంపాదించింది. ఆర్థిక సంవత్సరం 2021 నుండి 2025 మధ్య కాలంలో కంపెనీ తన విదేశీ అనుబంధ సంస్థల ద్వారా 15.15 లక్షల కోట్ల మేర తప్పుడు ఆదాయాన్ని చూపించిందని సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తు అధికారులు కోరిన అనేక కీలక పత్రాలను కంపెనీ అందించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటర్ కు కస్టమర్ రికార్డులు, వెండర్ వివరాలు, ముఖ్యమైన అనుబంధ సంస్థల ఆర్థిక నివేదికలు సమర్పించలేదని పేర్కొంది. పొంతన లేని ఆదాయ వ్యయాల వివరాలు, దర్యాప్తునకు సహకరించడం లాంటివి వాటిని ఎత్తి చూపింది. ఈ ఆదాయ ఆరోపణలతో పాటు ఆఫ్రికాలో ఉన్న బంగారు గనుల ఆస్తులో 1035 కోట్ల పెట్టుబడి పెట్టినట్టుగా వచ్చిన నివేదికను కూడా సెబీ ప్రశ్నించింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లో సుమారు 10.8% వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అతిపెద్ద వాటాదారుల్లో ఒకటి. తాజా స్కామ్ కారణంగా వాటాదారుల సంపదలో 12,726 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చని సెబీ అంచనా వేసింది.